బాలకృష్ణ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ డాకు మహారాజ్. అయితే బాలకృష్ణ గారు ఈ డాకు మహారాజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భగవంత్ కేసరి. అయితే భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే బాలకృష్ణ గారు భగవంత్ కేసరి మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డాకు మహారాజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు బాలకృష్ణ గారు. చూడాలి బాలకృష్ణ గారికి ఈ డాకు మహారాజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే డాకు మహారాజ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది బాబీ కొల్లి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సూర్యదేవర నాగవంశీ ఇంకా సాయి సౌజన్య. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది బాలకృష్ణ, ఉర్వశి రతుల, ప్రజ్ఞా జైస్వాల్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే డాకు మహారాజ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఉర్వశి రతుల గారు. అయితే ఉర్వశి రతుల గారు ఈ డాకు మహారాజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. అయితే స్కంద మూవీతో ఉర్వశి రతుల గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ఉర్వశి రతుల గారు ఈ స్కంద మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డాకు మహారాజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ఉర్వశి రతుల గారు. చూడాలి ఉర్వశి రతుల గారికి ఈ డాకు మహారాజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ డాకు మహారాజ్ మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ప్రజ్ఞా జైస్వాల్ గారు. అయితే ప్రజ్ఞా జైస్వాల్ గారు ఈ డాకు మహారాజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ అఖండ. అయితే అఖండ మూవీతో ప్రజ్ఞా జైస్వాల్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ప్రజ్ఞా జైస్వాల్ గారు అఖండ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డాకు మహారాజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రజ్ఞా జైస్వాల్ గారు. చూడాలి ప్రజ్ఞా జైస్వాల్ గారికి ఈ డాకు మహారాజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే డాకు మహారాజ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ డాకు మహారాజ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే డాకు మహారాజ్ మూవీ టీం ఈ మధ్య పాటలని అలానే ట్రైలర్ ని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ డాకు మహారాజ్ మూవీని ఈ జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.